హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు లలిత జ్యువెలరీస్ ప్రెజెంట్స్ ఓయ్ ఫ్రెండ్. సో ఈరోజు నేను వచ్చేసాను. నా పేరు కృష్ణ. సో ఈరోజు మనం ఫ్రెండ్షిప్ గురించి చాలా చాలా టాపిక్స్ గురించి మాట్లాడుకుంటాకైతే నేను రెడీగా ఉన్నాను. నెక్స్ట్ అరగంట నన్ను మీ ఫ్రెండ్ అనుకోండి, బెస్ట్ ఫ్రెండ్ అనుకోండి, ఏదోటి అనుకోండి, మీరు నాకు ఫోన్ చేసేయండి. కింద నెంబర్స్ కాల్ చేసి నాతో మాట్లాడేసేయండి, చక్కగా మాట్లాడేసుకుందాం. హలో, మన ఫస్ట్ లక్కీ కాలర్ అయితే రెడీగా ఉన్నారు. హలో 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 నమస్తే, వెల్కమ్ టు ఓయ్ ఫ్రెండ్. హాయ్ ఫ్రెండ్. హాయ్, ఎవరండి మాట్లాడేది? మౌనిక రాలేదా? మౌనిక గారు. మీరెవరు? నా పేరు కృష్ణ అండి. ఈరోజు మౌనిక రాలేదు. హాయ్ కృష్ణ, నేను మధుని. మధు గారు, ఆ, చెన్నై మధు గారు. ఆ, మీరు ఫోన్ చేసినప్పుడల్లా నాకు అమ్మా నాన్న తమ్ముల మీ సినిమాలో పాట గుర్తు వస్తూ ఉంటుంది. ఏం పాట? మీకు తెలుసా ఆ పాట ఏంటో? నాకు ప్రజెంట్ అయితే గుర్తురాదు. నేను చెప్తాను, మరి పాడి వినిపిస్తారా? ఓకే కొంచెం గట్టిగా. ఓకే ఓకే. చెన్నై చంద్రం అని ఒక సాంగ్ ఉంటుంది చూడండి, అవును. మరి పాడాలి అయితే. ఒక రోజు అది గుర్తు తీసుకోవాలి కదా పాట. ఆహా. అస్సలు నాకేం వినిపించట్లేదండి. ఓకే ఓకే, పాడతానండి. కొంచెం గట్టిగా మాట్లాడరా? హలో, యా, చెప్పండి. ఇప్పుడు వినిపిస్తుందా నా వాయిస్? ఇప్పుడు వినిపిస్తుంది. చెన్నై చంద్రమా మనసే శ్రీకారి, చెన్నై చంద్రమా. నీలోన చేరి. ఓకే, రెడీ, వెరీ గుడ్. ఏదో ఒకటి నేను అడిగినందుకు కనీసం పాడారు. థ్యాంక్ యూ సో మచ్. మధు గారు ఏం చేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్? ఎగ్జాక్ట్ గా నాకు మౌనిక నన్ను కంప్లైంట్ చేస్తూ ఉంటుంది. ఏమని అంటే, నువ్వు బాలు ప్రోగ్రామ్ కి కాల్ చేస్తున్నారు అని. ఏదో నేను మొన్న రీసెంట్ గా 2 days బ్యాక్ అదే ఫ్రైడే 11:45 చూసా. స్టూడియో వన్ లైవ్ ప్రోగ్రామ్ ఉంది. సరే తను అలా నువ్వు అనుకుంటాను కదా అని కాల్ చేశాను అనమాట. కానీ కృష్ణ కలిసాను. ఇది అన్ఫార్చునేట్ గా జరిగిన హఠాత్ పరిణామం. బ్రేక్ఫాస్ట్ చేశారా? ఇవాళ కాన్సెప్ట్ ఏంటి? కాన్సెప్టా? చెప్పండి, మీరు ఏం మాట్లాడుకుందాం. అయితే నేను ఒకటి అనుకున్నాను కాన్సెప్ట్. మనము చెప్పండి. లాంగ్ డ్రైవ్స్కి వెళ్తుంటాం కదా అప్పుడప్పుడు, వీకెండ్స్కో హాలిడేస్ ఎప్పుడప్పుడు, బైక్ కార్ ఏదైనా కానీ. ఆ లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు ఏదైనా ఎవరైనా ఫ్రెండ్తో ట్రావెల్ చేయాలనుకుంటే ఆ ఫ్రెండ్ ఎవరు, వాళ్ళ పేరేంటి? మనం ఎవరికైనా కాల్ చేయాలనుకుంటే మనకు నచ్చేసి అంటారు అంతేనా? కాల్ కాదు, ట్రావెల్, వీకెండ్ ట్రావెల్, రావాలా? లాంగ్ డ్రైవ్స్. నాకైతే సుగుణ అని మా కజినే, తనతో ఎప్పుడైనా వెళ్ళాలంటే బాగుండు అనిపిస్తుంది. సుగుణ గారు. సుగుణ ఎందుకు మీకు ఇష్టం ఆవిడంటే? మీ కజిన్. నేను చీటిన్నా పడుతుంది, ఏం చేసినా పడుతుంది, మొత్తం అన్ని భరిస్తుంది అనమాట. ఘోరం అండి, మరీ ఘోరం. ఇది తిడుతుందనో కొడుతుందనో భరిస్తుందనా అండి? పొద్దున్న ఒక ఇష్యూ జరిగింది. అసలు చెప్పలేదు. వారు కాన్సెప్ట్ ఏంటంటే దొంగల గురించి అడిగాను అనమాట. నేను 10 చెప్పేటప్పటికి ఇంకెప్పుడు అలాగే దొంగతనాల గురించి అన్నారు. ఓకే. చేస్తాను ఇదలా మాట్లాడాలి కదా అని చెప్తున్నాను అనమాట. సరే, ఓకే, సరే అండి మధు గారు. అయితే సుగుణ గారితో మీరు మంచి పెద్ద లాంగ్ డ్రైవ్లను కోరుకుంటున్నాను. ఇలాగే కాల్ చేస్తుండండి, రేపు కూడా మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాలింగ్ అనమాట. మన ఫస్ట్ కాల్ అంతా స్వీట్గా జరిపోయింది మధు గారితో. సో మన నెక్స్ట్ లక్కీ కాలర్ ఎవరో చూద్దామా? హలో హలో, గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడేది? శ్రీకాకుళం నుంచి ఎవరండి? రమ్య గారు, ఎలా ఉన్నారు? నేను చాలా చాలా. మీరు చెప్పండి, ఎలా ఉన్నాను అసలు? బాగున్నానా? థ్యాంక్ యూ సో మచ్ రమ్య గారు. సో ఏంటి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేశారు? ఏంటండి? దోశ. వెరీ గుడ్. దోశల పేర్లు చెప్పి ఇప్పుడు నన్ను టెంప్ట్ చేయగలను. అసలు నేను భోజన ప్రియుడిని. అయితే మన ఈరోజు టాపిక్ ఏంటంటే, మీరు ఎక్కడికైనా సరదాగా లాంగ్ జర్నీ ఏదైనా ట్రావెల్ చేయాలనుకుంటే ఒక మంచి ఫ్రెండ్ ఎవరు మీతో ట్రావెల్ చేసేవాళ్ళు? హలో, యా, వినిపించిందా అండి? మీరు ఎక్కడికైనా బయటికి ట్రావెల్ చేయాలనుకున్నారు, ఏదైనా ఊరు తీర్థయాత్రలు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటున్నారు సపోజ్,
అయితే ఒక మంచి ఫ్రెండ్తో ట్రావెల్ చేయాలి. ఆ ఫ్రెండ్ ఎవరు మీ లైఫ్లో? ఆ ఫ్రెండ్ అంటే ఎవరు? మా హస్బెండ్తో అప్పటికైనా వెళ్ళాలి అనుకుంటున్నాను. అచ్చా, మీ హస్బెండ్ పేరేంటి? తారకేశ్వరరావు. తారకేశ్వరరావు గారు. ఓకే. సో మీ హస్బెండ్ ఒక ఫ్రెండ్లా ఉంటారా, హస్బెండ్లా ఉంటారా? ఫ్రెండ్గానే ఉంటాం. ఫ్రెండ్లా ఉంటారా? చూసారా, హస్బెండ్స్ ఫ్రెండ్లీగా ఉంటే అమ్మాయిలకి ఇంకా ప్రపంచంతో పని లేదు, వేరే ఫ్రెండ్స్ అవసరం లేదు, ఫ్యామిలీ అవసరం లేదు, హస్బెండ్ ఉంటే చాలు. అంతే కదా. అంతే కదా. మరి మీరు ఎలా ఉంటారు మీ హస్బెండ్తో? వైఫ్లా ఉంటారా, ఫ్రెండ్లా ఉంటారా? ఫ్రెండ్గానే ఉంటుంది ఇద్దరం. మీరు ఫ్రెండ్ అని ఉంటారా? అదేంటి, ఇద్దరు ఫ్రెండ్స్లో ఉంటే మరి హస్బెండ్లా వైఫ్లా మిస్ అవుతారేమో అప్పుడప్పుడు. ఎవరు స్ట్రిక్ట్ గా ఉన్నా కూడా ఆయన స్ట్రిక్ట్ గా ఉన్నా నేను భరించాను, నేను అలా ఉన్నప్పుడు ఆయన భరించలేదు కదా. సో ఇద్దరం కూడా ఫ్రెండ్గానే. వెరీ గుడ్. ఏ రిలేషన్లో అయినా ఫ్రెండ్షిప్ అనేది ఉంటే, ఏ రిలేషన్ అయినా కానీ పేరెంట్స్తో అయినా ఎవరితోనే ఫ్రెండ్లీగా ఉంటే ఆ రిలేషన్ అనేది ఎక్కువ రోజు లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. ఎనీవేస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ రమ్య గారు. ఎట్లయినా కాల్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఒక మంచి సాంగ్ వేసుకొని, వద్దులే సాంగ్ తర్వాత చేయొచ్చు, ముందు కాలర్తో మాట్లాడతాం. హలో హలో, హలో, గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడేది? నమస్తే. శుభోదయం. శుభోదయం. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? ఫస్ట్ క్లాస్ ఉన్నారా? ఎలా ఉన్నారు మీరు? బాగున్నారా? బాగున్నాను. ఎంతకు మీరు మాట్లాడేది ఇంకోసారి మాట్లాడండి, నేను అనుకుంటా. ఏమండి, కొంచెం గట్టిగా మాట్లాడరా? సిద్ధువా బాలువా? నేను కృష్ణ. సిద్ధు కాదు, బాలు కాదు, నా పేరు కృష్ణ. కృష్ణ. ఓకే ఓకే. నా పేరు మణికంఠ. సో ఎలా ఉన్నారండి? అయితే ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మీరు? నా పేరు మణికంఠ, జగ్గంపేట. మణికంఠ, జగ్గైపేట. సో మణికంఠ గారు, నిన్న ఏం చేశారు మామూలుగా సండే రోజు? ఏం లేదండి, మామూలే. మామూలుగా ఎందుకండి అంత డిసప్పాయింట్మెంట్గా అబ్బాయి ఏం లేదండి అన్నారు? యాక్చువల్లీ నాకు ఒక చిన్న యాక్సిడెంట్ అయింది 2 years బ్యాక్. ఓకే. దానివల్ల ఇంకా కోలుకోవాలి. ఐఎమ్ సారీ అండి. సో ఇప్పుడు ఓకేనా, మెల్లగా రికవర్ అవుతున్నారా? కొద్దిగా బ్యాక్ పెయిన్ కి ఫ్రాక్చర్ అయింది, అదే కొద్దిగా అట్లా. ఓకే. ఎలాంటి బైక్ నుంచి పడ్డారా? అవును. ఓకే. బైక్ పెట్టి అదే మామూలుగా నడుస్తా ఉంటే కింద పడితే కొద్దిగా మేజర్ ప్రాబ్లమ్ జరిగింది. ఓకే, ఐఎమ్ సారీ. పర్లేదండి, ఏం కాదు. మీరు కొంచెం జాగ్రత్తగా రెస్ట్ తీసుకుని ప్రికాషన్స్ తీసుకోండి. టాపిక్ ఏంటంటే అండి, మామూలుగా మనం బేసిక్గా ఫ్యామిలీతో కాకుండా ఏదైనా ఫ్రెండ్తో బయటికి వెళ్ళాలి, ఏదైనా టూర్ ప్లాన్ చేయాలంటే ఎక్కడికి వెళ్తారు? నేను తక్కువ అండి, ఫ్రెండ్స్తో బయటకు పోవటం అయినా ఫ్యామిలీతో అయినా తక్కువ వెళ్తూ ఉంటారా? అంటే మామూలుగా వెళ్ళినా వెళ్ళకపోయినా ఒక మంచి ఫ్రెండ్తో ఇట్లా ట్రావెల్ చేయాలనుకుంటాం బేసిక్గా ఎవరైనా. అంటే నేనైతే సింగిల్ గానే నాకు ట్రావెలింగ్ ఇష్టం. బ్యూటిఫుల్ అండి. నేను కూడా సజెస్ట్ చేస్తాను ఏంటంటే, ఎంతమంది ఉన్నా ప్రపంచంలో 700 కోట్ల మంది జనాభా ఉన్నారు, కానీ ఎంతమంది ఉన్నా కానీ మనతో మనం ప్రయాణించడం అనేది చాలా బ్యూటిఫుల్. నేను 3 years బ్యాక్ ఇలానే టూర్ ప్లాన్ చేసుకున్నా. అంటే లేదంటే అది యాక్చువల్లీ చెప్పాలంటే నైట్ అనుకున్నా, మార్నింగ్ అలా వెళ్ళిపోవడం. ఓ, అలా నేను చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, సింహాచలం, వైజాగ్ ఓకే. అనుకోకుండా హైదరాబాద్ వెళ్తా మధ్యలో ట్రైన్ దిగి వరంగల్ స్టేషన్ లో ట్రైన్ దిగి షిరిడి ట్రైన్ ఎక్కి వెళ్ళిపోయా. వెరీ గుడ్. అన్ప్లాన్ ట్రిప్ అనమాట. అనుకోకుండా వెళ్ళిపోయా. వెరీ గుడ్ అండి. నిజమే, ఇది కూడా చాలా బాగుంటుంది. మనం చాలాసార్లు ప్లాన్, అందుకే ఎందుకండి ఒక 3 వారాల నుంచి నేను మా తమ్ముడు కలుద్దాం అని చెప్పి ఊరు వెళ్దాం అనుకున్నాను. 3 వారాల నుంచి 3 వారాలు క్యాన్సిల్ అవుతూనే ఉంది. మన శనివారం అప్పటికప్పుడు లేదు, ఈరోజు ఎలాగైనా వెళ్ళాలనుకున్నాను, అప్పటికప్పుడు చదువుకున్నాను, బైక్ వేసుకుని వెళ్ళిపోయిన హ్యాపీగా. స్టూడియో ఎక్కడ? హైదరాబాద్, విజయవాడ? ఏదండి? మీరు ఎక్కడ నుంచి? హైదరాబాద్. మీ తమ్ముడు ఉండేది? కరీంనగర్. కరీంనగర్. ఎట్లా వీకెండ్ సెలవే కదా? వీకెండ్ సెలవే అండి. సెలవైనప్పటికి కూడా అనుకోవాలి కదండి మెంటల్గా. వారానికి 6 రోజులు మనము కష్టపడి ట్రావెల్ చేసి ఉంటాం. ఆల్రెడీ హైదరాబాద్లో బైకులు నడిపి ఉంటాం, చాలా చిరాగ్గా. ఒక్క రోజులో మళ్ళీ అక్కడికి వెళ్ళి 160 కిలోమీటర్లు ఉంటుందండి. 150. 150 అంటే కళ్ళు మూసుకుంటే 3-4 గంటలు 4 గంటలు వెళ్ళిపోతాం. కళ్ళు మూసుకుంటే వెళ్తామండి, యాక్సిడెంట్స్ అయిపోతాయి. బండి మీద కాదు, బస్సు వెళ్ళొచ్చు కదా, అంత లాంగ్ బండి ఎందుకు? లేదండి, నేను మాట్లాడతాను, చెప్తాను, దాని గురించి కూడా మాట్లాడతాను. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగనే కాల్ చేస్తూ ఉండండి, రెస్ట్ తీసుకోండి. టేక్ కేర్. సో మన నెక్స్ట్ లైక్ కాల్ ఎవరు చూద్దామా? హలో
హలో, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఓయ్ ఫ్రెండ్. థ్యాంక్ యూ అండి. ఎవరు మాట్లాడేది? రమాదేవి అండి. పల్లవి గారు? రమాదేవి. రమాదేవి, నైస్. అవును. రమాదేవి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ అండి. హైదరాబాద్. మాది హైదరాబాదే. ఎక్కడి నుంచి హైదరాబాద్లో? హైదరాబాద్. ఓకే, ఏం చేస్తుంటారు మీరు బేసిక్గా? హౌస్ వైఫ్ అండి. ఏంటండి? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఓకే, ఎన్ని ఇయర్స్ అయిందండి పెళ్ళై మీకు? మాకు 17 years అండి. 17 years. అవును. వావ్. సో మీ హస్బెండ్ పేరేంటో? ప్రసాద్ అండి. ప్రసాద్. అవును. సో నేను ఏం చేశారు ఆదివారం అంతా? ఏం జరిగింది నిన్న? వీకెండ్ కదా. తిన్నాము. ఫిష్ వండామండి. ఫిష్ చేశారా? ఓ, మీరు ఎక్స్పర్టా ఫిష్ చేయడంలో? ఫిష్ అంటే చేప వండడంలో మీరు ఎక్స్పర్టా? అన్నీ వండుతామండి. అన్నీ వండుతారా? కానీ చేప చాలా మంచిది కదా ఒంటికి. అవును. మిగతా వాటితో కంపేర్ చేస్తే ఈ రోజుల్లో చికెన్ వచ్చేసి అప్పుడప్పుడు బ్లడ్ ఫ్లో వస్తూ ఉంటుంది, మటన్ డైజెషన్ ప్రాబ్లం వస్తుంది, కానీ చేప చాలా మంచిది ఆరోగ్యానికి. అవును. కానీ ఇప్పటికీ చాలా తక్కువ మంది తెలుసు అనుకుంటే విషయం. అవును. సో రమాదేవి గారు, మీకు ఫ్రెండ్స్ ఉన్నారా? ఓకే. ఉన్నారండి. ఉన్నారా? అయితే మీరు ఏదైనా ట్రావెల్ చేయాలి, ఎక్కడైనా లాంగ్ జర్నీ దూరంగా ప్రయాణించాలనుకుంటున్నారు, కార్లోనో బస్సు ట్రైన్ ఎలాగోలాగా, అయితే మీతో ఏ ఫ్రెండ్ని తీసుకెళ్తారు? నేను మా హస్బెండ్తో వెళ్తాను. హస్బెండ్తో వెళ్తారా? అవును. ఎందుకు? మ్యారేజ్ అయినాక అన్ని హస్బెండ్ కదండి. నిజమే, బాగా చెప్పారు. ఇది నిజమండి. ఎందుకంటే అబ్బాయిలకి పెళ్ళైన తర్వాత కూడా చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు, ఆఫీస్లో ఫ్రెండ్స్ ఉంటారు, బయట చిన్నప్పుడే ఫ్రెండ్స్. కానీ అమ్మాయిలు పెళ్ళైన తర్వాత హస్బెండ్ ఒక ఫ్రెండ్లా ట్రీట్ చేస్తారు. నేను లైవ్గా చాలా మందిని చూసా. హలో. అవునండి. అవునా? సో మీ హస్బెండ్ మీతో ఫ్రెండ్లీగా ఉంటారా? అవునండి, ప్రతి షేర్ చేసుకుంటాం నేను తను. ఓకే, వెరీ నైస్ అండి. 17 years తర్వాత మీరు ఈ మాట చెప్తున్నారంటే సో మీ ఇద్దరు చాలా హ్యాపీగా ఉన్నారు అయితే. అవునండి. వెరీ గుడ్. సో మీ హస్బెండ్తో ఎక్కడ ట్రావెల్ చేస్తారు? ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారు? మా హస్బెండ్ ఫోటోగ్రాఫర్ అండి. ఓకే, ఫోటోగ్రాఫర్, నైస్. అవును. వెరీ గుడ్. ఫోటోగ్రాఫర్ అంటే మరి మీకు మంచి మంచి ఫోటోలు తీసి పెడతారా? అలా ఏం లేదండి. అదేంటండి, మీకేం ఫోటోలు తీరా? కామన్ గా ఉంటుంది ఫోటో, ఏ రిలేటివ్ వాళ్ళకి అలా కామన్ అనిపిస్తుంది. కరెక్టే, నిజమే. సో ఇంకేంటి మరి, ఏం ప్లాన్ చేస్తున్నారు ఫ్యూచర్లో? ఎక్కడికైనా ఏదైనా ట్రిప్ వేద్దామని చూస్తున్నారా బయటికి, డెస్టినేషన్ అట్లా? సమ్మర్ లో తిరుపతికి వెళ్ళాలనుకుంటున్నాం. తిరుపతి ప్రతి సంవత్సరం వెళ్తారా తిరుపతికి? అలా ఏం లేదు, చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము. ఓకే, సమ్మర్లో వెళ్తారా? అవును. సరే, జాగ్రత్త. మరి తిరుపతి సమ్మర్లో చాలా హీట్ ఉంటుంది. అవును. ఎంత వేడిగా ఉన్నా ఆఖరికి ఆ వెంకన్న బాబుని చూస్తే మొత్తం అంతా మర్చిపోతారు హ్యాపీగా. చాలా బాగా మాట్లాడుతున్నారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాంప్లిమెంట్. నేను రెగ్యులర్ గా కాల్ చేసినాను, కొన్ని రోజుల నుంచి చేసలే. మౌనికాకి నేను రెగ్యులర్ కాల్. ఓ అచ్చా, మౌనిక ఈ రోజు రాలేదు. సో ఈ రోజు నాకు దొరికిన లక్, మీతో మాట్లాడే లక్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి, తిరుపతికి వెళ్ళినప్పుడు జాగ్రత్త. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. సో మన నెక్స్ట్ లక్కీ కాలర్. హలో. 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 వినిపిస్తుందండి. ఎవరు మాట్లాడేది? నా పేరు అశోక్ రావు సార్. ఏంటండి? అశోక్ సార్, నా పేరు అశోక్. అశోక్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సార్ నారాయణఖేడ్ నుంచి కాల్ చేస్తున్నా. సంగారెడ్డి. నారాయణఖేడ్, సంగారెడ్డి. సంగారెడ్డి అంటే మనకి దగ్గర హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ నుంచి 50 కిలోమీటర్లు సార్. 50 కిలోమీటర్లు అంతే. నేను వచ్చే చాలా సార్లు సంగారెడ్డి. సార్ జాతిరత్నాల సినిమా నుంచి సంగారెడ్డి ఇంకా ఫేమస్ అయింది కదా. ఏంటి సార్? జాతిరత్నాల సినిమా చూసారా మీరు? అది మా ఊర్లోనే జరిగింది కదా సార్, షూటింగ్ జోగిపేటలో. అవును, చూసారా? షూటింగ్ చూసారా మీరు? నేను చూడలేదు, కానీ అక్కడే జరిగింది మా దగ్గర. ఆ సినిమా నుంచి ఇంకా క్రేజ్ పెరిగింది సంగారెడ్డి. సంగారెడ్డి కాదు సార్, జోగిపేటలో అయింది అది. జోగ్పేట్. ఓకే, అశోక్ గారు ఏం చేస్తుంటారు మీరు? నేను వ్యవసాయం చేస్తాను సార్. వ్యవసాయం. వెరీ గుడ్, వ్యవసాయం చేస్తూ ఉంటారు అశోక్ గారు. నాకు ఇంట్లో ఉన్నా. రైతులన్న, వ్యవసాయం చేసే వాళ్ళన్న, ఆర్మీ వాళ్ళన్న చాలా రెస్పెక్ట్ అండి. అవును సార్, మీ వల్ల దేశం నడుస్తుంది కదా. నిజంగా సార్, మీ వల్లే. మీరు చేసే పని చెప్పుకోవడానికి చాలా గర్వంగా చెప్పుకోవాలి. చాలా మంది ఈ మాట చెప్పొచ్చు లేదో, బైకులు వెనకాల చాలా మంది క్యాస్ట్ పేర్లు రాస్తూ ఉంటారు, వర్గాల పేరు రాస్తూ ఉంటారు. కానీ ఏ రైతు నేను రైతుని రాసుకోవాలి వెనకాల, నేను ఫార్మర్ అని రాసుకోవాలి. సో అశోక్ గారు, ఏంటి బేసిక్గా ఏంటి వ్యవసాయం అంటే ఏంటి? ధాన్యమా లేకపోతే ఇంకేం చేస్తుంటారు? ధాన్యమే సార్, కందులు, సోయాబీన్,
పత్తి ఈ 3 వేస్తాం సార్. వర్షాధారం కదా మాది ఇక్కడ. ఓకే. సో ఎలా ఫెసిలిటీ లేదు ఇక్కడ. ఎలా ఉందండి, గిట్టుబాటు అవుతుందా? అవుతుంది సార్, బాగానే ఉంది. వెరీ గుడ్ సార్. రైతులు ఈ మాట చెప్తే అంటే రైతు నేను హ్యాపీగా ఉన్నాను, నాకు గిట్టుబాటు అవుతుంది, డబ్బులు వస్తాయని చెప్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో మా పొలం ఎక్కువ ఉంది కదా సార్, అందుకోసం గిట్టుబాటు అవుతుంది. మా వేరే వాళ్ళకి అట్లనే ఉంది. ఎన్ని ఎకరాలు ఉందండి మీకు పొలం? 22. పా 22. పెద్ద ఆసామి మీరైతే, పెద్ద రైతు మీరు. అట్లేం లేదు సార్, 100 ఎకరాలు 50 ఎకరాలు ఉంటే వాళ్ళు భూస్వాములు. ఉన్న దాంట్లో సార్, ఉన్న దాంట్లో 22 ఎకరాలు. మేము నార్మల్ సంవత్సరానికి 10 లక్షలు వస్తాయి. సార్ పర్లేదండి, ఎందుకంటే జాబుల గురించి ఈ ట్రాఫిక్లో జర్నీ చేసుకుంటూ వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతూ చాలామంది జాబులు చేసుకుంటూ ఇబ్బంది పడుతున్నారు. సొంతంగా మీ పని మీరు చేసుకుని సంవత్సరం 10 లక్షలు తెచ్చుకుని అన్నిట్లో కంటే గొప్పది ఏంటంటే మీరు దేశానికి సేవ చేస్తున్నారు. అవును సార్, విలేజ్ లో ఉండి స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటూ. అదృష్టం సార్, అది చాలా అదృష్టం ఉండాలి. ఇంచుమించు మాకు అదృష్టం లేదేమో మేము ఆ గాలి పీల్చుకోవడానికి. సార్ మీరు కరీంనగర్ అని చెప్పారు కదా, మీరు కూడా అక్కడ వెళ్ళండి మరి. కరీంనగర్ మీ టౌన్ కరీంనగర్ అని చెప్పారు కదా, అక్కడ మీరు కూడా. అంటే మాది టౌన్ కరీంనగర్ కాదండి, మాది బేసిక్గా ఆంధ్రప్రదేశ్, వెస్ట్ గోదావరి మాది. మా తమ్ముడు కరీంనగర్లో ఉంటాడనమాట. సో అప్పుడప్పుడు వాడిని కలవడానికి వెళ్తూ ఉంటాను అనమాట. నాకు ఇష్టం కరీంనగర్, కొంచెం టౌన్ సిటీ కదా, బాగుంటుంది, టౌన్ కాబట్టి బాగుంటుంది. సో అలా వెళ్తూ ఉంటాం. అందరికీ ఉంటుందండి నిజంగా, పల్లెటూరులో బతకాలి, సొంతూరులో బతకాలి అందరికీ ఉంటుంది. ఏంటంటే సోర్స్ ఉండగా కొంతమంది సిటీలోకి వచ్చి జాబులు చేసుకుంటారు, కానీ ఎవరు ఉండదు చెప్పండి పల్లెటూరులో ఉండాలి. సార్ మీ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి తిరిగేసి వచ్చిన అక్కడ చాలా అందంగా ఉన్నాయి సార్ విలేజెస్ అన్ని. థ్యాంక్ యూ సో మచ్ అండి, బాగుంటాయండి చెట్లు. రాజమండ్రికి వెళ్ళినా సార్ నేను, బ్యూటిఫుల్ బ్రిడ్జ్ ఉంది కదా. అవునండి, రాజమండ్రి చాలా మందికి నచ్చుద్ది. రాజమండ్రి మీరు విజయవాడ నుంచి మొదలు పెట్టుకుంటే శ్రీకాకుళం వరకు మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ ఎగ్జైట్ అవుతారు. మంచి పంట పొలాలు ఉంటాయి. అవును సార్, నేను మొత్తం అక్కడ ఏమంటారు భువనేశ్వర్ దాకా పోయినా నేను, వైజాగ్ దాటి. నేను మీరు ట్రావెల్ చేస్తూ ఉంటారా? నేను ట్రావెల్ చాలా చేస్తా సార్, నేను మొత్తం ఇండియా మొత్తం తిరిగిన, నేను ట్రైన్ లో తిరిగిన. వెరీ గుడ్ అండి. అబ్బా సార్ నాకు ఇన్స్పైరింగ్ ఉంది సార్. మీరు పక్క రైతు అంటున్నారు, 22 ఎకరాల పొలం ఉందంటున్నారు, ట్రావెల్ చేస్తున్నారు, ఇంకేం కావాలి సార్ జీవితానికి? అయితే సార్ ఇప్పుడు మరి వర్షాధార పంటనే కదా, సమ్మర్ లో ఏమి ఉండే అనమాట, మొత్తం పంట పొలం మొత్తం బీడుగా ఉంటుంది, అందుకోసం సమ్మర్ లో తిరిగేసి వస్తుంది సార్ నేను. ఎనీవేస్ మంచిదండి, సూపర్, వెరీ గుడ్ సార్. పోయిన సమ్మర్ లో నేను కోల్కతా, బెంగళూరు, కన్యాకుమారి, గోవా అన్ని తిరిగేసి వచ్చిన, వైజాగ్. నేను మా ఇంట్లోకి బోర్డు ఉంటుంది, ఆ బోర్డు మీద రాసుకుంటాను, టిక్ పెట్టుకుంటా, వీటికి వెళ్ళాలి వీటికి వెళ్ళాలి, టిక్ పెట్టుకుంటా, అంతే, వెళ్ళను. సార్ గోవాకి వెళ్ళారా సార్ మీరు? గోవాకండి వెళ్ళాను సార్, 2 times వెళ్ళాను. అక్కడ ఇంకా అది నాకు అది బాగా నచ్చింది సార్, గోవా ఒకటి, మంగళూరు ఒకటి బాగా నచ్చింది కర్ణాటక. వెరీ గుడ్ సార్, ఇలాగే ట్రావెల్ చేస్తూ ఉండండి, చక్కగా పంటలు పండించండి, దేశానికి ఒక స్ఫూర్తిదాయకంగా ఉండండి. తెలుగు కొంచెం మాట్లాడడం స్ఫూర్తిదాయకంగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి అశోక్ గారు, ఇలానే చక్కగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. సో మన నెక్స్ట్ లక్కీ కాలర్ రెడీగా ఉన్నారు. హలో 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 నమస్తే, ఎవరు మాట్లాడేది? నమస్తే, మీ పేరు? నా పేరు కృష్ణ. మీరు కొంచెం గట్టిగా మాట్లాడరా ప్లీజ్. అన్నా నా పేరు కృష్ణ అండి. నా పేరు మహేష్ బాబు అన్న. మహేష్ బాబు గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను కర్ణాటక నుంచి అన్న. కర్ణాటక, ఓకే. కర్ణాటకలో ఎక్కడ ఉంటారు బేసిక్గా మీరు? అన్న స్పెసిఫిక్ ప్లేస్ ఎక్కడ కర్ణాటకలో? హలో, కర్ణాటకలో ఎక్కడ ఉంటారు? ఊరి పేరు? బళ్ళారి అన్న. బళ్ళారి. బళ్ళారి నుంచి ఫోన్ చేస్తున్నా. అయితే యాక్చువల్లీ నాకు చిన్న టిప్స్ కావాలన్నా. చెప్పండి. హలో, యా ప్లీజ్ అడగండి. దొంగతనం చేద్దాం అనుకుంటున్నా, టిప్స్ కావాలి. దొంగతనం చేద్దాం అనుకుంటున్నారా అన్నా? దొంగతనం చేద్దాం అనుకుంటున్నారా? దొంగతనం చేద్దాం అనుకుంటున్నా. దొంగతనం చేయొచ్చు. అయితే ఎలాంటి దొంగతనం? డబ్బులు దొంగతనమా, బంగారమా? చాలా మహేష్ బాబు గారు చెప్పండి. మీరు మహేష్ బాబు అని పేరు పెట్టుకున్నారంటే బేసిక్గా అమ్మాయిలు గుండెలు దోచుకుంటారు. ఆ దొంగతనం ఆల్రెడీ చేస్తున్నారు మీరు, అవునన్నా? అంతేనా? యాక్చువల్ గా అమ్మాయి మనసు దొంగతనం చేద్దాం అనుకునే టిప్స్ ఇస్తారేమో అని. నేను అంటే లైవ్ గా నేను టిప్స్ దేనికైనా ఛార్జ్ ఉంటుంది. ఇప్పుడు మీకు లైవ్ గా చెప్పేసాను అనుకోండి, అందరు నోట్ చేసుకుంటారు. నేను అంత మన టాలెంట్ ని అంత ఈజీగా బయట పెట్టకూడదు. నాకు ఫ్రెండ్ ఉన్నాడు నవీన్ అని చెప్పేసి నాకు ఫ్రెండ్ ఉన్నాడు.
మీరు ఏదైనా నన్ను అడిగితే నేను అతను అడగలను ఇలాంటి విషయాలు, ఎందుకంటే తను మంచి ఆడవాళ్ళ మనసు దొంగతనం చేసే. Outfit చాలా బాగుంది అన్న, అవుట్ఫిట్ మీది చాలా బాగుంది. థ్యాంక్ యూ సో లేకుండా ఇన్ షర్ట్ వేసారు చూడండి, మిస్టర్ పర్ఫెక్ట్ లో ప్రభాస్ లా ఉన్నారు. ఎందుకండి నా జీవితం ఏదో ఒక లైవ్ చేసుకుంటూ బతుకుతున్నాను ప్రశాంతంగా, గుట్టు చెప్పుడు లేకుండా. మీరు ఇలా ప్రభాస్తో మహేష్తో పోల్చి ఇప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ నా మీద దండయాత్ర చేశారు అనుకోండి. సరే కానీ అన్న టిప్స్ చెప్పండి అన్న. మీరు చెప్తాను కదండి, నవీన్ అని చెప్పేసి నాకు ఫ్రెండ్ ఉన్నాడు, నేను అతను అడిగి తెలుసుకోవాలి ఇలాంటి విషయాలన్నీ కూడా, అతను బాగా చెప్తాడు అదనమాట. ఎనీవేస్ మీరు ఒక అమ్మాయి వెనక 2 రోజుల నుంచి వెనకబడుతున్నా అన్న, చూడట్లేదు. వెనక పడకండి, వెనకలు ఉండిపోతారు. అది వదిలేసి జీవితంలో ముందుకెళ్ళండి, బాగుపడతారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ మహేష్ బాబు గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఇలాగే కాల్ చేస్తుండండి, ఇలాగే జోకులు వేస్తుండండి. రేపు ఫోన్ చేసినప్పుడు విజయ్ దేవరకొండ అని చెప్పండి మీ పేరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఓకే, సో అదనమాట. మహేష్ బాబు గారితో మాట్లాడితే చాలా ఎక్సైటింగ్ అనిపించింది నాకు. ఈలోపు ఒక మంచి చిన్నటి చక్కటి ఒక షార్ట్ బ్రేక్ తీసుకుని వెనక్కి వచ్చేద్దాం. ఓకే, లెట్స్ హ్యావ్ బ్రేక్ ప్లీజ్. హలో, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఓయ్ ఫ్రెండ్. హాయ్ అండి, ఎవరు మాట్లాడేది? వినయ్ గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీరు కొంచెం గట్టిగా మాట్లాడరా? ఈరోజు ఏంటో కాలర్స్ అందరూ కూడా చాలా మెల్లగా మాట్లాడుతున్నారు. విజయవాడ, చాలా పవర్ఫుల్ ప్లేస్ నుంచి కాల్ చేస్తున్నారు. విజయవాడ అంటే మరి కనకదుర్గమ్మ తల్లి. ఎప్పుడు ఫ్రీక్వెంట్గా వెళ్తుంటారు దర్శనానికి? వెళ్తూ ఉంటారా? వెరీ గుడ్ అండి. అయితే ఏంటి మరి సంగతులు? నేను ఏం చేశారు వీకెండ్ అంతా కూడా? ఏంటండి, ఏం సినిమాకి వెళ్ళారు? ఏమండి, పుష్ప 2? ఇప్పుడు చూసారేంటి సినిమా మీరు? బా, చాలా లేటెస్ట్ చూసారు మీరు, వెరీ గుడ్. నేను కూడా సినిమాకి వెళ్ళా, ఎంటర్ ది డ్రాగన్. బాగుందండి, మంచి మెసేజ్ ఉంది సినిమాలో. సో చెప్పండి ఏంటి సంగతులు? అయితే మరి లైఫ్లో ఎవరితో అయినా ట్రావెల్ చేయాలి, బైకో కారో ఏదో ఒకటి వేసుకుని ప్రయాణం చేయాలి. సో మీ ఫ్రెండ్స్ లిస్ట్లో ఏ ఫ్రెండ్ మీరు తీసుకెళ్తారు ఆ ట్రావెల్కి? రాఘవ, వెరీ గుడ్. రాఘవ మీరు మంచి జాన్ జబ్బాలన్నమాట. వెరీ గుడ్ అండి. సో ఏంటంటే ఈరోజు టైం అయితే మనకి అయిపోయింది. రేపు మళ్ళీ కాల్ చేయండి. మీ గురించి, రాఘవ గురించి నేను కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందామని అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. విజయవాడలో హ్యాపీగా ఉండండి, ఎండలు స్టార్ట్ అని జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. సో అదనమాట ఈరోజు మన ఓయ్ ఫ్రెండ్. సో మన లైఫ్లో చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు, చాలామంది రిలేషన్స్ అన్నీ ఉంటూ ఉంటాయి లైఫ్లో. కానీ ఒక మంచి ఫ్రెండ్ దొరకడం అనేది చాలా కష్టం. సో ఒక మంచి ఫ్రెండ్ మనకు దొరకడం చాలా కష్టం. మన లైఫ్లో ఫ్రెండ్ వెతుక్కునే బాధ్యత మనదే. పేరెంట్స్ అందరూ కూడా మనకి అన్ఫార్చునేట్గా దొరుకుతారు, ఫ్రెండ్ని మనమే చూస్ చేసుకోవచ్చు. ఒక మంచి ఫ్రెండ్ని మీరు చూస్ చేసుకుంటే లైఫ్ అంతా చాలా సాఫీగా జరుగుతుంది. సో ఇదనమాట ఈరోజు ఓయ్ ఫ్రెండ్. రేపు మళ్ళీ కలుసుకుందాం. రేపు మళ్ళీ కలుసుకుని ఫ్రెండ్షిప్ గురించి, అలానే చాలా విషయాల గురించి చాలా మాట్లాడుకుందాం. థ్యాంక్స్. ఒక అరగంట సేపు నేను భరించినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. రేపు మళ్ళీ కలుద్దాం. నా పేరు కృష్ణ, సైనింగ్ ఆఫ్.